తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు. రాజ్ భవన్ పేరు మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే సాయం అందించాలని ఆదేశాలు జారీ. తెలంగాణ రైజింగ్ సదస్సుకు రండి, ప్రధాని మోడీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. నేడు నల్లజర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం గతంలో వ్యవసాయం చేశారు, ఇప్పుడు రాజకీయం చేస్తున్నాను అంటూ స్పష్టం. పవన్ డిప్యూటీ సీఎంగా పనికిరాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నేత నారాయణ. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం పలు జిల్లాలకు అతి భారీ వర్షాలు పడే అవకాశం వెల్లడించిన వాతావరణ కేంద్రం.